ఖండమండలాకారం వ్యాప్తం येन చరాచరం తత్పదం దర్శితం येन తస్మై శ్రీ గురవే నమః. గత లెక్చర్లో మనం చెప్పుకుంటున్నప్పుడు కంటిన్యూషన్ చెప్పుకుందాం. మనం దీనికి కారణం అతను ప్రస్తుత కర్మకు దాని ద్వారా గత కర్మకు ప్రేరణ చెందుతాడు. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇది అంటే ఏ గ్రహాలు అయితే ఉన్నాయో దీనివల్ల గోచార స్థితిలో స్వేచ్ఛా సంకల్పాన్ని సూచిస్తుంది. దానికి వ్యక్తిగత మార్పునకు లోను కావచ్చు. ఈ ట్రాన్సిట్ ప్లానెట్స్ ఉన్నాయో ఇవి ఫ్రీ విల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తామా, ఫ్రీ విల్ మనం క్రియేట్ చేసుకోవచ్చుమా అని చెప్తున్నారు. అది చిన్న విషయం కాదు. అది అంచేత మనం ఏం చేయాలన్నట్లయితే స్పిరిచువల్ అస్ట్రాలజీలో చాలా మెయిన్ ఆస్పెక్ట్ ఇది. అంటే భావాలని వద్దు, గ్రహాలు తీసుకోమని మాస్టర్ గారు చెప్పారు కదా. ఎందుకు భావాలను తీసుకోవద్దు, గ్రహాలను తీసుకోమని చెప్పారు అనేది కదా మనకు అర్థం కావాలి. సాధారణంగా జాతక చక్రంలో భావాలే ఎక్కువ ప్రాధాన్యత సంతరించుకుంటాయి. ఎందువల్ల లగ్నం అంటే మనం, ద్వితీయం అంటే మన తాలూకు వాక్కు కుటుంబం, తృతీయం అంటే సోదరులు విక్రమస్థానం, చతుర్థం అంటే మాతృస్థానం, తర్వాత మనకు ఉండే స్థిర ఆస్తులు ఇవన్నీ కూడా, సప్తమం అంటే మన తాలూకు కళత్ర భావం, అది దాంపత్యం, ఆరు భాగస్వాములు, నామం అంటే అది మనకి పూర్వపుణ్యస్థానం, దేవతల తాలూకు స్థానం, గురుస్థానం అని చెప్పుకుంటాం మనం, భాగ్యస్థానం అనుకుంటాం మనం. దశమం అంటే చాలా ఇంపార్టెంట్ కర్మస్థానం అనుకుంటాం. మన తాలూకు రాణింపు కానీ, సొసైటీలో మనకున్న ప్లేస్ కానీ, మన వృత్తి వ్యాపారాలు కానీ, మన జయం కానీ, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ కదా. 1, 4, 7, 10 అంటే 4 కేంద్రాలు. అంటే 1వ లగ్నము, చతుర్థము, సప్తమము, కేంద్రం, సప్తమము, దశమము, 4 కేంద్రాలు కూడా చాలా ఇంపార్టెంట్ ప్లేస్. అట్లా 1, 5, 9 భావాలు, త్రికోణములు అంటాం మనం. ఇవి కూడా చాలా ఇంపార్టెంట్ భావాలు. సో మిగతా 3 ఉంటాయి. 3 అంటే 3 మిగతా 3 మంచివి కాదని కాదు. కోణాల్లో గ్రహాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి తర్వాత రాజయోగాలు ఉంటాయి. కేంద్రాల్లో ఎక్కువ గ్రహాలు ఉండగా పుట్టినా కూడా రాజయోగాలు ఉంటాయి. ఏ గ్రహాలు అనే దాన్ని బట్టి జాతకం అంతా ఆధారపడి ఉంటుంది. అదంతా బ్రేక్ అస్ట్రాలజీ పాఠాలు అటు పెట్టండి. మొత్తం మీద సాధారణంగా వ్యక్తిగతమైన జాతకాలు చూసినప్పుడు భావాలకి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. స్పిరిచువల్ అస్ట్రాలజీకి వచ్చేటప్పటికి మాస్టర్ గారు భావాల్లో ఉండే గ్రహాలు కాదు, మీరు చూసుకోవాల్సింది రాసుల్లో ఉండే గ్రహాలు చూసుకోవాల్సి అని చెప్పారు. ఇక్కడ మనకి ఒక పెద్ద పాయింట్ అర్థం కావాలి. అంటే మన తాలూకు చైతన్యం తాలూకు స్థాయి కానీ, ప్రజ్ఞా వికాసం కానీ వ్యక్తిగతమైనటువంటి స్థాయిలో నుంచి విశ్వం తాలూకు స్థాయిలోకి, అంటే మన చైతన్యం అనేది విశ్వ చైతన్యంలోకి క్రమక్రమంగా ప్రవేశించడానికి కావాల్సినటువంటి సాధన మార్గాన్ని స్పిరిచువల్ అస్ట్రాలజీ సూచిస్తుంది. కాబట్టి భావాలంటే ఏంటి? భూగోళం మీద మనం ఏ ప్రాంతంలో ఏ సమయానికి పుడతామో ఆ సమయానికి తూర్పున ఏ రాశి ఉంటుందో అది లగ్నంగా తీసుకుంటాము. 10 గంటలకి ఇండియాలో పుట్టినప్పుడు 10 గంటలకి అమెరికాలో పుట్టితే ఒకటి కాదు కదా. ఇండియాలో 10 గంటలు వేరు, అమెరికాలో ఉంటే 10 గంటలు వేరు, సౌత్ ఆఫ్రికాలో ఉంటే 10 గంటలు వేరు, పోల్స్ దగ్గర ఉంటే 10 గంటలు వేరు. సో మారిపోతూ ఉంటుంది. ఎందుకంటే ఆ లాటిట్యూడ్స్ని బట్టి ఆ లగ్నం మారిపోతూ ఉంటుంది. ఇది మనం తెలుసుకోవాలి. అంటే లగ్నం అంటే మనకు ప్రత్యేకం, మన లగ్నం అది అంటే ఏంటి? భూగోళం మీద ఉండి ఆ దేశంలో, ఆ రాష్ట్రంలో, ఆ జిల్లాలో, ఆ పట్టణంలో కానీ, ఆ పల్లెలో కానీ పుట్టినటువంటి క్షణం అది మంది. ఆ క్షణానికి అమెరికాలో అదే టైంకి ఎవడన్నా అమెరికాలో పుట్టాడు అనుకోండి, వాడికి మనకి లగ్నం ఒకటే అవ్వాలని రూల్ లేదు. ఆ లాంగిట్యూడ్స్ మీద మారిపోతూ ఉంటుంది. సో ఆధ్యాత్మిక జ్యోతిషం, స్పిరిచువల్ అస్ట్రాలజీ పర్పస్ ఏంటి? మనకి స్పిరిచువల్ అస్ట్రాలజీ పర్పస్ ఏంటంటే ఇండివిజువల్ లెవెల్లో నుంచి యూనివర్సల్ లెవెల్లోకి, వ్యక్తిగతమైనటువంటి చైతన్యం ప్రజ్ఞలో నుంచి విశ్వం తాలూకు చైతన్యంలోకి, ప్రజ్ఞలోకి ప్రవేశించడానికి కావాల్సింది. అందులో మనం లయం అవడం గురించి, అందులో ఒకటి అవడం గురించి ప్రయత్నం. కాబట్టి భావాల్ని పక్కన పెట్టండి సుమా అని చెప్పారు మాస్టర్ గారు.
రాసులని గ్రహాలని తీసుకోండి సుమా అని చెప్పారు. రాసుల గ్రహాలు మనకేనా? మనకేంటి రాసుల గ్రహాలు అందరికీ అవే ఉంటాయి. ఈ భూగోళానికి అదే గ్రహాలు అలాగే ప్రవర్తిస్తూ ఉంటాయి. సరుకుటుంబంలో ఉండే రాసుల్లో గ్రహాల సంచారం అంతా ఉంటుంది. అది కేవలం మనుషులకు మాత్రమే కాదు, అది అందరికీ సంబంధించినటువంటి వాటి మానవ తిరుగుతూ ఉంటాయి, వాటి మానవ సంచరిస్తూ ఉంటాయి. భూమి చంద్రుడి చుట్టూ భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతున్నప్పుడు ఏర్పడేటటువంటి రాశి చక్రం ఏదైతే ఉందో అక్కడ ఉండేటటువంటి రాశుల్లో నుంచి గ్రహాల తాలూ సంచారం అనేటటువంటిది భూగోళానికి ఉంటుంది, సౌర కుటుంబం మొత్తానికి ఉంటుంది. అది మనకింటూ ప్రత్యేకం కాదు. భావాలంటే మనకు ప్రత్యేకం. అంటే మనకి ప్రత్యేకంగా ఉన్నదాన్ని పక్కన పెట్టమంటున్నారు మాస్టర్. అందరికీ సమానంగా ఉండేటటువంటి రాశుల్ని గ్రహాలని తీసుకుని దాని ప్రభావం నీ మీద ఎట్లా పనిచేస్తుందో చూసుకోమని చెప్తున్నారు. ప్లస్ గోచారం ట్రాన్సిట్ ఉంది, అందరికీ అదే ట్రాన్సిట్ కదా. ఇప్పుడు గ్రహాలు ఉంది, ప్రస్తుతం చెప్పా కదా మీకు. ప్రస్తుతం ఇప్పుడు నిరైన చక్రంలో నిరైన కాలిక్యులేషన్ ప్రకారంగా కుంభంలో శని ఉంటాడు. అందరికీ కుంభంలో శని ఉంటాడు. ఇప్పుడు నా కుంభరాశిలో పుట్టినప్పుడు శని ఉండకపోవచ్చు, కానీ ఇప్పుడు కుంభంలో శని అలాగే ఉంటాడు. ఆ కుంభంలో శనిని మేషాలు తీసుకొని దాని ప్రభావం నీ మీద ఎలా పనిచేస్తుందో చూసుకో. అంటే ట్యూనింగ్ చేసుకోవడానికి కావాల్సినటువంటి ఒక న్యాస విద్యాన్ని అనుకుంటాం కదా మనం. ఆ న్యాసాన్ని దానికి మనకి ఏర్పాటు చేసుకుంటున్నప్పుడు భావాలు ఉండే గ్రహాలు కాకుండా రాశులు ఉండే గ్రహాలు పనిచేసేటటువంటి స్థితి ఒకటి వస్తుంది. ఇవాళే మనకు వస్తుందా అని చెప్పలేము. ఇంకొంచెం ముందుకెళ్ళాక మాస్టర్ గారు మీకు ఇంకో స్టెప్ చెప్తారు. ఏ స్టెప్ చెప్తారు తెలుసా? భావాలు తీసేస్తే మరి ఆ భావాల తాలూకు సందర్భాలు, భావాల తాలూకు ఆ ఫలితాలు నువ్వు ఎట్లా చెప్పుకుంటావు మనం? భావాలు తీసేస్తే ఎట్లా చెప్పుకోలేం కదా. సప్తమ భావం లేకపోతే మనకి వివాహం గురించి తెలియదు, దశమ భావం లేకపోతే మన తాలూకు వృత్తి వ్యాపారాలు తెలియవు కదా. మేషాన్ని ఏం చెప్తారు తెలుసా? ముందుకెళ్ళేటప్పటికి అప్పటికి వస్తుంది యాక్చువల్గా. అది మేషాన్నే నీ ఫస్ట్ హౌస్గా తీసుకోవని చెప్తారు. మేషాన్నే నీ లగ్నంగా తీసుకుని దాన్ని బట్టి నువ్వు ప్రిడిక్షన్స్ ఇచ్చుకొని నీకు నువ్వు అబ్జర్వ్ చేసుకో ఎలా జరుగుతుందో అని చెప్తారు మాస్టర్ గారు. అంటే ఏంటి? మనం మేషం లగ్నంగా తీసుకుంటున్నాము. ఇప్పుడు గోచారంలో మేషంలో ఏ గ్రహం ఉంటుందో అది మీ లగ్నంలో గ్రహం ఉన్నట్టుగా తీసుకోవాలి. మేషం లగ్నంగా తీసుకున్నామండి. సాయన సిద్ధాంతం ప్రకారంగా వెస్ట్రన్ హార్స్కోప్ వేసుకున్నాం. మన లగ్నం మేషంగా తీసుకున్నాం. మన ఏ లగ్నంలో పుట్టినా అది తీసుకోవట్లేదు, మన మేషం లగ్నంగా తీసుకున్నాం. స్పిరిచువల్ అస్ట్రాలజీ క్యాలిక్యులేషన్లో ఒక స్థాయిలో, అదే ఫైనల్ స్టేజ్ కాసమా, ఒక స్థాయిలో సాధన స్థాయిలో, సాధన సక్రమంగా జరుగుతున్నటువంటి స్థాయిలో అప్పుడు మనకి మిథునం ఏమవుతుంది? 3వ భావం అవుతుంది, తృతీయ భావం అవుతుంది. ఇప్పుడు గురుడు ఎక్కడ ఉన్నాడు? తృతీయంలో. అంటే మన ఇప్పుడు గురుడు ఎక్కడ ఉన్నాడు అంటే మనకి ఇప్పుడు వెస్ట్రన్ క్యాలిక్యులేషన్స్ ప్రకారంగా బుధుడు ఎక్కడ ఉన్నాడు మనకంటే మిథునంలో ఉన్నాడు. అంటే మన 3వ ఇంట్లో మనకి గురుడు ఉన్నాడు. 3వ ఇంట్లో గురుడు ఉంటే ఎలా ఉంటుంది అనేటటువంటి లక్షణాలు ఉంటాయి కదా. అవి మనకి ప్రస్తుతం పనిచేస్తున్నాయా లేదా అని మనం వెరిఫై చేసుకోవాలి. మన మీద ప్రస్తుతం పనిచేయట్లేదు అనుకున్నప్పుడు మనకి ఏమర్థం అవుతుంది? మనకి స్పిరిచువల్ అస్ట్రాలజీలో ఈ స్థాయి తాలూకు పరిస్థితి ఇంకా మనకి అందుబాటులోకి రాలేదు సుమా. ఇంకా సాధన జరగాల్సి ఉన్నది. పరిణామ క్రమంలో ఇంకొంచెం ముందుకు వెళ్ళాల్సి ఉన్నది. మనం ఇంకా మన భావాలు, మన గ్రహాలు పనిచేస్తున్నాయి. మన జాతక చక్రంలో మన భావాలే మనకు ప్రధానంగా పనిచేస్తున్నాయి అనుకుంటున్నప్పుడు తప్పే లేదు. పనిచేస్తుంటాయి, పనిచేయనివ్వండి. కానీ స్పిరిచువల్ అస్ట్రాలజీలో నెక్స్ట్ స్టెప్ బై స్టెప్ వెళ్తున్నప్పుడు ఈ గ్రహాలు మన మీద పనిచేసే విధానం మారిపోతూ ఉంటుంది. అది మనం మన జాతకంలో కానీ లేకపోతే ఇతరుల జాతకంలో కానీ పెద్దవాళ్ళు ఎవరైనా ఉన్నప్పుడు వాళ్ళకి మనకు పరిచయం అయినట్లయితే వాళ్ళ జాతకాలు తీసుకుని ఈ రెండు ప్రకారాలుగా కూడా మనం జాతకాలు వేసుకుని పరిశీలిస్తున్నప్పుడు క్రమక్రమంగా దీంట్లోకి మనకి పరిచయం వస్తుంది. ఇది చిన్న విషయం కాదు సుమండి. ఇది మీరు ఏ జాతకం పడితే ఆ జాతకం పట్టుకుని ఈ విధానంలో ప్రిడిక్షన్స్ ఇవ్వడం కోసం మీరు సాహసాలు చేయబోకండి. మన జాతకాల్లో కూడా ఇవే పనిచేస్తున్నాయేమో అని కూడా అనుకోబోకండి. ఇట్ ఈజ్ ఏ సైన్స్, స్పిరిచువల్ సైన్స్, స్పిరిచువల్ అస్ట్రాలజీ సైన్స్ ఇది. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా చూసుకుని క్యాలిక్యులేషన్స్ చేసుకుంటూ ఉండాలి. ఓకే, దీనికి కారణం అతను ప్రస్తుత కర్మకు దాని ద్వారా గత కర్మకు ప్రయాణం చెందుతాడు. అది 2 రకాలైన కర్మలకు మనం ప్రయాణం చెందుతూ ఉంటామని చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది.
ప్రస్తుతం ఉన్నటువంటి కర్మలకి మనం ప్రేరణ చెందుతూ ఉంటాము, గతంలో చేసిన కర్మలకి ప్రేరణ చెందుతూ ఉంటాము. ఇక్కడ కర్మ సిద్ధాంతం గురించి చాలా చెప్పుకోవాలి, అవన్నీ చెప్పుకుంటూ అయితే ఈ లెసన్స్ అవ్వవు. అవి ఎప్పుడన్నా లెక్చర్స్లో అట్లా చెప్పుకున్నప్పుడు ఈ విషయం మీరు గుర్తుపెట్టుకుని దాని మీద జాగ్రత్తగా సమన్వయం చేసుకోవాలి. అవన్నీ చెప్పుకుంటూ పోతే అసలు చెప్పలేము. అసలు ఈ సెంటెన్స్ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఒక గంట సేపు ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. గత కర్మల వల్ల కూడా మనం ప్రేరణ చెందుతాము, ఇప్పుడు కర్మలు కూడా మనం ప్రేరణ చెందుతాము. గత కర్మల వల్లే ఇప్పుడున్నటువంటి కర్మలు ప్రేరణ చెందేటటువంటి పరిసరాల్లోకి మనం నెట్టబడతాము. గత కర్మల వల్లే ఇప్పుడున్నటువంటి స్నేహాలు కానీ బంధుత్వాలు కానీ ఏర్పాటయ్యి అక్కడుండే కర్మకు మనం అలా ప్రేరణ చెందుతాము. గత కర్మల వల్లే మనకు స్నేహితులు కానీ శత్రువులు కానీ వాళ్ళు మనకు వచ్చి ఇప్పుడు ఆ కర్మని సృష్టించబట్టి దానికి కూడా మనం ప్రేరణ చెందుతాము. ఆ కర్మ వల్ల ఈ కర్మ ప్రేరణ చెందుతూ ఉంటుంది, రెండింటి వల్ల ప్రేరణ చెందుతూ ఉంటాము. దాన్నే శ్రీకృష్ణుడు దానికి ఒక మధ్యలో కట్ ఆఫ్ ఇమ్మని చెప్పాడు. నిస్సంగత్వం అనేటటువంటి ఖడ్గంతో కత్తిరించాలరా ఈ కర్మచక్రాన్ని అన్నాడు. నిస్సంగత్వంతో కత్తిరించడం అంటే ఏంటంటే రియాక్షన్స్ అనేవి పూర్తిగా మనలో నుంచి సమూలంగా నాశనం అయిపోతే తప్ప ఈ కర్మబంధం అనేటటువంటిది మనలో కర్మబంధం నుంచి మనం బయటపడలేము. మన లైఫ్ అంతా రియాక్షన్స్తోనే నడుస్తూ ఉంటుంది. ఈ రియాక్షన్స్ ఎలా పుడతాయంటే మనలో నుంచి వచ్చే ఆలోచనలోంచి భావాల్లోంచి రియాక్షన్స్ పుడుతూ ఉంటాయి. అవి గత కర్మ తాలూకు ప్రేరణ వల్ల పుడుతూ ఉంటాయి. దాన్ని ఈ జన్మలో మళ్ళీ కర్మ దాకా వాటిని తీసుకురాకుండా అక్కడే వాటిని బ్రేక్ చేయాలి. తర్వాత ఆ బ్రేక్ అనేది ఎట్లా జరగాలంటే గత జన్మ తాలూకు ప్రేరణ అనేది పూర్తిగా రాకుండా ఉండేవాక చేయాలి. దాని గురించే ఈ యోగ శాస్త్రం అనేటటువంటిది మనకు పుట్టింది. మహాత్ములు ఇచ్చినటువంటి బోధనలన్నీ కూడా అవన్నీ కూడా వాటి గురించి. సో అంత ఉంటుంది ఇక్కడ. అక్కడ ప్రేరణ ఒకటి, ఇక్కడ ప్రేరణ ఒకటి. అంచేత మొట్టమొదట మనం చేయాల్సింది ఏంటంటే గత జన్మల నుంచి వచ్చే ప్రేరణలు ఏవైతే మన మనసుని ప్రభావితం చేస్తున్నాయో అక్కడ మనం చేయగలిగింది తక్కువ ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిపోయింది మన మనస్సు మీద. దాన్ని ట్రాన్స్లేట్ అవుతుంది కదా ఇప్పుడున్నటువంటి జీవితంలో కర్మల్లోకి. అక్కడ ఏవైనా మనం ఏర్పాట్లు సర్దుబాట్లు చేసుకోవడం మొదలు పెడితే అది నెమ్మదిగా బ్యాక్వర్డ్కి వెళ్ళి అక్కడ నుంచి వచ్చే ప్రేరణ అనేది ఎప్పుడైతే ఇక్కడ మెటీరియలైజ్ మేనిఫెస్ట్ కావట్లేదో అవి కూడా తగ్గుతాయి. దానికి మాస్టర్ గారు ఒక ఎగ్జాంపుల్ చెప్పారు, చాలా మాటలు ఎగ్జాంపుల్ చెప్పాను నేను, మీరు మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. ఎవడో రాయి పెట్టి కొట్టేటటువంటి ఒక లక్షణం వీడికి ఉంది. ఆయన అవతలాడు రాయి పెట్టి కొట్టాలనే భావం రాగానే వీడు రాయి పెట్టి అవతలాడికి మీద రాయిస్తాడు. రాయిసిన తర్వాత ఖచ్చితంగా వాడు తగులుతుంది, వాడు దెబ్బ తగులుతుంది. ఇది కర్మ. అంటే కొంతకాలం పోయిన తర్వాత వీడి ధ్యానంతోనో లేకపోతే వాడి ప్రేయర్తోనో లేకపోతే మంచి మంచి పుస్తకాలు చదువుకోవడంతోనో పెద్దవాళ్ళు దర్శనం చేయడంతోనో లేదా మంచి బుద్ధి కలగడంతోనో ఏదైనా అనండి, నేను రాళ్ళు ఇచ్చి కొడితే వాడికి దెబ్బ తగులుతుంది, వాడు రక్తం వస్తుంది, వాడు బాధపడతాడు. ఇక్కడి నుంచి రాళ్ళు ఇచ్చి ఎవరిని కొట్టకూడదు అని చెప్పి వాడికి బుద్ధిలో మార్పు వచ్చింది అనుకోండి. బుద్ధిలో మార్పు వస్తే అప్పటి నుంచి కూడా బుద్ధిలో వచ్చినటువంటి మార్పు అహింస అనేటువంటి బుద్ధి ఏదైతే ఉందో దానివల్ల రాళ్ళ నుంచి అవతలాన్ని కొట్టడం మానేస్తాడు. ఓకే, రాళ్ళ నుంచి కొట్టనేటటువంటి ప్రయాణం వచ్చింది కానీ రాయి పెట్టి అవతలాన్ని కొట్టట్లేదు. అక్కడ చేంజ్ వచ్చింది, బాగుంది. ఆల్రెడీ రాయి విసిరాడు కదా ఎవడి మీద, మనసులో మార్పు వచ్చింది. అప్పటి నుంచి రాయి విసిరాడు ఆల్రెడీ రాయి విసిరాడు కదా అవతలాడి మీద, అది వాడు తగిలింది కదా. అది విసిరిన రాయిని వెనక్కి వీడు తెచ్చుకోలేడు. కర్మ సిద్ధాంతం అంత షూట్గా ఉంటుంది. సో గత కర్మ అనుభవాలన్నింటినీ మనలో మార్పు వచ్చింది కాబట్టి, మనలో పరివర్తన వచ్చింది కాబట్టి, మన సద్బుద్ధి కలిగింది కాబట్టి గత జన్మ కర్మ అంతా కూడా క్షాళం అయిపోతుందా అంటే ఆల్రెడీ ఏవైతే ఆచరణలోకి వచ్చాయో దాని తాలూకు కర్మఫలం అనేది మళ్ళీ మనకు వచ్చే తీరుతుంది. కానీ నెక్స్ట్ టైం రాయి విసురకుండా పనిచేస్తుంది చూసారా, అక్కడ ఆ గత కర్మ అనేటటువంటిది మనసుని ప్రభావం చేసే స్థాయిలో తగ్గేటప్పటికి అక్కడ ఆ కర్మ తాలూకు క్షయం అవుతుంది. దానికి మాస్టర్ గారు నెక్స్ట్ చెప్తారు, అని ఇక్కడే చెప్పక్కర్లేదు, ముందు మాస్టర్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో దీనికి కారణం అతను ప్రస్తుత కర్మకు దాని ద్వారా గత కర్మకు ప్రయాణం చెందుతాడు. ఈ దశ యందు మానవుడు ఉన్నతమైన దైవశక్తిని
మహోన్నత విశ్వ ప్రణాళికలను నమ్మడు. ఏంటి కర్మానుభవం అనుభవించే సమయంలో వాడు దైవశక్తిని కూడా నమ్మడు, మహోన్నతమైన విశ్వ ప్రణాళికను కూడా నమ్మడు వాడు. అంటే విశ్వం అంతా ఉంది, ఒక ప్రణాళిక ప్రకారంగా నడుస్తూ ఉంటుంది, గ్రహాలు కూడా దాంట్లో భాగమే, ప్రకృతి కూడా దాంట్లో భాగమే, భూమి కూడా దాంట్లో భాగమే, ఇదంతా కూడా ఒక ప్రోగ్రామ్ నడుస్తూ ఉంటాయి. దీన్ని దైవశక్తి అనేటటువంటి నడిపిస్తూ ఉంటుందని చూసారా, అది వీడు నమ్మడంట. మానవ ప్రయత్నం వలననే అంతా సాధ్యపడుతుందని నమ్ముతాడు. అంటే డివైన్ గ్రేస్తో దైవానుగ్రహంతో జరుగుతున్నాయి, దైవశక్తితో జరుగుతున్నాయని నమ్మకుండా మానవ ప్రయత్నంతోనే ఇవన్నీ జరుగుతున్నాయి సుమా నమ్ముతూ ఉంటాడట. పరిణామ క్రమంలోని మౌర్తిమత్వపు స్థాయిలో కుజుని కారకత్వాన్ని సూచిస్తుంది. తత్ఫలితంగా శని మానవునికి ఉన్నత కక్షల యొక్క ఉనికిని గురించి అనుమానం కలిగే వరకు క్రమ పద్ధతిలో అవసరమైన అనుభవాలు ఇస్తూ ఉంటాడు. ఇదంతా కూడా పర్సనాలిటీ లెవెల్లో, అంటే నేను నాది అనే భావం ఉన్నప్పుడు కుజుడి వల్ల ఇట్లాంటి భావాలు కలుగుతాయి. కుజుడి వల్ల ఎలాంటి భావాలు కలుగుతాయి? మానవ ప్రయత్నం మీద వాడికి ఎక్కువ నమ్మకం ఉంటుంది, మానవుడి తాలూకు మేధస్సు మీద వాడికి ఎక్కువ నమ్మకం ఉంటుంది, మానవుడి తాలూకు శక్తి మీద వాడికి ఎక్కువ నమ్మకం ఉంటుంది. దైవానుగ్రహం మీద కానీ విశ్వ ప్రణాళిక మీద కానీ వాడికి ఎక్కువ నమ్మకం ఉండదు ఎప్పుడు కుజుడు బలంగా హార్స్కోప్స్లో ఉన్నప్పుడు. అందుకే కుజుడు బలంగా ఉన్నప్పుడు భుజబలాన్ని బాగా నమ్ముకుంటాడు తప్ప దైవబలాన్ని బాగా నమ్ముకోడు. ఇది అందువల్ల వాడికి దైవం మీద కానీ వాటి మీద నమ్మకం కలగదు. శని భగవానుడు ఏం చేస్తాడన్నట్లయితే నమ్మకం కలిగేటటువంటి పరిస్థితుల కష్టాలని, లేకపోతే దుఃఖాన్ని, బాధల్ని, వాటిని అవరోధాలని అన్నీ కలిగించి ఒక స్థాయి దాటిన తర్వాత మానవ ప్రయత్నం కుదరదు, దైవానుగ్రహమే తప్పనిసరిగా కావాలి అనేటటువంటి ఇంకా పరిస్థితుల్ని శని భగవానుడిని కలిగిస్తాటండి. అంటే శని మన జీవితంలో కలిగించే రోగాలు కానీ, బాధలు కానీ, దుఃఖం కానీ, అవరోధాలు కానీ, కష్టాలు కానీ, నష్టాలు కానీ, ప్రతిబంధకాలు కానీ ఏవైనా సరే ఎందుకు కలుగుతాయన్నట్లయితే మానవ ప్రయత్నంతో పాటుగా దానికి పైన ఉన్నటువంటి దైవానుగ్రహం అనేది ఒకటి ఉంటుంది కూడా, దాని మీద కూడా మనిషికి పరిపూర్ణమైనటువంటి ఒక విశ్వాసాన్ని కలిగించుకునేటటువంటి ఒక మార్గంలోనే మన లైఫ్లో జీవితంలో వచ్చేటటువంటి కష్టాలు కానీ నష్టాలు ఉంటాయి సుమారు ఇక్కడ భాష గారు చెప్తున్నారు. ఇవన్నీ సాధారణంగా అనిపిస్తాయి కానీ ఈ దీంట్లో పెద్ద క్యాలిక్యులేషన్స్ ఏమన్నా అర్థం కాకపోవడం ఏముంది, ఇదంతా కూడా ఫిలాసఫీ అనిపిస్తుంది. కానీ సాధన అంతా మొత్తం ఇక్కడే ఉంటుంది. లెక్కలు వేసుకుంటే ఏం తెలుస్తుంది? సాధన అంతా ఈ పాయింట్స్లోనే ఉంటుంది. జాతక దీన్ని ఫాలో అవ్వాలి. మనం పైన నెక్స్ట్ లెసన్కి వెళ్తున్నాము. మనం పైన చెప్పుకున్న గోచారంలోని గ్రహ సంచారాలను గమనించిన రెండవ భాగంలో 4 ఉపవిభాగాలు ఉన్నాయి. వాటిని గురించి ప్రత్యేకంగా రాబోయే అధ్యాయంలో విపులంగా చర్చించుకుందాము. ఈ గోచారంలోని గ్రహ సంచారాలను గమనించిన రెండవ విభాగంలో అంటే ట్రాన్సిట్ ప్లానెట్స్ ఏవైతే ఉన్నాయో, ట్రాన్సిట్లో నుంచి ఏ గ్రహాలు సంచారం చేస్తున్నాయో వాటిని 4 సబ్ డివిజన్స్ ఉన్నాయంట. వాటి గురించి తర్వాత చెప్పుకుందాం అంటున్నారు మాస్టర్ గారు. ఆ సబ్ డివిజన్స్ ఏంటి తర్వాత చెప్పుకుందాం అని ఇక్కడ చెప్తున్నారు. ఎందుకంటే అన్నీ ఒకసారి చెప్పుకుంటే కన్ఫ్యూజన్ అవుతామని చెప్పేసి టీచింగ్లో ఉన్న బ్యూటీ ఇది. అన్నీ ఒకే మాట మనం చెప్పేసుకున్నాం అనుకోండి, చెప్పుకుంటే అంటే కన్ఫ్యూజన్ అయిపోయి దేన్ని ఎప్పుడు ఎట్లా అప్లై చేసుకోవాలనేటువంటి కన్ఫ్యూజ్ అవుతాం. కాబట్టి మాస్టర్ ఏం చెప్తున్నారు తర్వాత చెప్పుకుందాం అన్నారు. నేను కూడా వాటి ప్రస్తావన తేవట్లేదు. ఎవరైతే ఫలాపేక్ష లేకుండా వారి కార్యకలాపాల మీద దృష్టి పెడతారో, ఇది అంటే కర్మాచరణంలో కర్మబంధాలు పోవటం అనేటటువంటిది, కర్మక్షయం కావడం అనేటటువంటిది, జీవితం అనేది దేవతల మార్గంలో, ఋషుల మార్గంలో, మహాత్ముల మార్గంలో, ఉత్తమమైన మార్గంలో, దివ్య ప్రణాళికలో భాగంగా ముందుకు నడవాలనేటటువంటి ఒక సందర్భంలో రాశుల్లో ఉండే గ్రహాలు మాత్రం భావాల్లో గ్రహాలు కాకుండా రాశుల్లో ఉండే గ్రహాలు మన మీద ప్రభావం చూపించేటటువంటి ఒక స్థాయికి రావాలన్నప్పుడు ఏం జరగాలంటే చెప్తున్నారు మాస్టర్ గారు. ఎవరైతే ఫలాపేక్ష లేకుండా వారి కార్యకలాపాల మీద దృష్టి పెడతారో, అంటే ఏ పని చేసినా దీనివల్ల నాకు ఏమొస్తుంది అనే భావం లేకుండా నిస్వార్థంగా ఎవరైతే దృష్టి పెడతారో చేసే పనుల మీద, పురుషార్థ స్థానాన్ని భర్తీ చేసే స్వధర్మం లేదా యజ్ఞార్థ కర్మ, అంటే పురుషార్థ కర్మ అనేది యజ్ఞార్థ కర్మగా మారాలి సుమా. ఇంగ్లీష్లో చెప్పుకోవాలంటే పర్సనల్ యాటిట్యూడ్ అనేది ఇంపర్సనల్ యాటిట్యూడ్గా మారాలి సుమా.
నేను నాది అనేటటువంటిది అది ఒక యజ్ఞాది కర్మగా మారాల్సి అని చెప్తున్నారు. అక్కడ వారి పట్ల చంద్రుడు బృంద మనస్సు లేదా ఆత్మచైతన్యంగా ఏర్పడతాడు. ఇది చంద్రుడు ఈ స్థాయిలో నిష్కామ కర్మతో నిస్వార్థంగా ప్రతిఫలాపేక్ష లేకుండా పనిచేస్తున్నప్పుడు ఈ చంద్రుడు కేవలం మన మనస్సు కాకుండా బృంద మనస్సు లేక ఆత్మచైతన్యంగా సోల్ కాన్షియస్నెస్గా అంటే ఏంటి, ఇంతమందికి ఉన్నటువంటి కామన్గా ఉండే మనస్సు, అది బృంద మనస్సు అంటే గ్రూప్ మైండ్ అంటాం. లేకపోతే ఆత్మ చైతన్యంగా ఏర్పడతాటండి. అది వారు ఎక్కడ ఉన్నా అదే స్థాయిలో ఉన్న మిగతా వారందరితోటి అనుబంధాన్ని కలిగిస్తుంది. ఇట్లాంటి స్థాయిలో ఉన్న వ్యక్తులు ఎక్కడున్నప్పటికి కూడా, అంటే ఏ జన సమూహంలో ఉన్నా ఎక్కడున్నా కూడా అదే స్థాయిలో ఉన్న మిగతా వారందరితోటి అనుసంధానాన్ని కలిగిస్తుంది. అదే వేవ్ లెంత్లో అదే ఫ్రీక్వెన్సీలో ఉన్న ఎవరైనా ఉన్నప్పుడు వాళ్ళందరితో కూడా ఒక రకమైనటువంటి అనుసంధానాన్ని కలిగిస్తుంది సుమా అని చెప్తున్నారు ఇక్కడ. ఇది వేవ్ లెంత్ అంటాం మనం, ఫ్రీక్వెన్సీ అంటాం మనం. ఫ్రీక్వెన్సీ మ్యాచ్ కావాలన్నట్లయితే అదే ఫ్రీక్వెన్సీలో మనం అందరూ ఉన్నట్లయితే మనకి మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. చాలా గ్రూపులతో మనం తిరుగుతూ ఉంటాం. అలాగే స్నేహితులతో కూడా చాలామంది స్నేహితులు మనకు ఉంటారు, చాలామంది బంధువులు మనకు ఉంటారు. ఉన్నప్పుడు బంధువుల్లో కొంతమందితో మనం కంఫర్టబుల్ జోన్లో ఉంటాం మనం. ఎందుకు? వాళ్ళకి మనకి ఆ వేవ్ లెంత్, ఆ థాట్ ప్యాటర్న్స్, ఆ వేవ్ లెంత్ ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అవుతుంది. స్నేహితుల్లో ఒక బృందం తాలూకు స్నేహితులతో మనం చాలా హాయిగా ఉంటాం. ఎందుకు? మనం ఆలోచించే విధానం, వాళ్ళు ఆలోచించే విధానం ఒకలానే ఉంటుంది. ఆ వేవ్ లెంత్ ఫ్రీక్వెన్సీ సరిపోతుంది. అందువల్ల హయ్యర్ మైండ్ ఎవరైతే పనిచేస్తుంటుందో అట్లాంటి హైయర్ మైండ్ ఉన్నటువంటి అందరూ ఉన్నప్పుడు వాళ్ళందరి మైండ్ కామన్ మైండ్, ఒకే మైండ్గా పనిచేస్తుంది తప్ప ఇన్ని మనసులుగా పనిచేయవు. గ్రూప్ వర్క్కి పర్పస్ అది. గ్రూప్ వర్క్ ఎందుకు పెడతారు తెలుసా? గ్రూప్ వర్క్ ఎందుకు పెడతారంటే వ్యక్తులు అందరూ కలిసి ఒక బృందంగా తయారైనప్పుడు వీడికి ఒక రకమైన అవుట్లుక్ ఉంటుంది, అందరికీ తల ఒక రకమైన అవుట్లుక్ ఉంటుంది, వాళ్ళ ఓన్ పాయింట్ ఆఫ్ వ్యూస్ ఉంటాయి, వాళ్ళ తెలివితేటలు ఉంటాయి. అందరూ కలిసి ఒక పని చేస్తున్నప్పుడు ఏం చేస్తారు, వీళ్ళ తెలివితేటలన్నీ కూడా పక్కన పెట్టి వాళ్ళు ఏ పని చేస్తున్నారో ఆ పనికి సంబంధించినటువంటి అందరిలో ఉండే కామన్గా ఉండే దాన్ని తెచ్చి అక్కడ పెడతారు. లేకపోతే 5 రథానికి 5 గుర్రాలు కడతారండి. 5 గుర్రాల తాలూకు పగ్గం వాళ్ళ రథం నడిపే రథాల చేతిలో ఉంటుంది. ఉన్నప్పుడు అన్ని గుర్రాలు ఒకే డైరెక్షన్లో పరిగెడతాయి. ఆ చేతిలో హోల్డ్ అనేది పోయిందనుకోండి రథసారథికి, ఏ గుర్రం పక్క ఆ గుర్రం పరిగెడుతుంటుంది కదా, పరిగెడితే రథం ముందుకు సాగదు. రథం మొక్కలు అయిపోతుంది, ఆ గుర్రాలన్నీ మొలకి పోతాయి. బృందంలో కూడా ఒకరు ఒక రకంగా ఆలోచిస్తే ఆ గ్రూప్ వర్క్ సాగదు. అందరూ ఒకేలాగా ఆలోచిస్తే మాత్రమే ఆ గ్రూప్ వర్క్ సాగుతుంది, ఆ సక్సెస్ అవుతుంది. అలా చంద్రుడు పనిచేస్తాటండి. చాలా చంద్రుడికి ఆ లక్షణం ఉండదు. ఎందుకంటే చంద్రుడికి ఆ లక్షణం ఉండదు. అమావాస్య నాడు చంద్రుడే కనిపించడు. పౌర్ణమి నాడు చంద్రుడు 16 గ్రహాలతో కనిపిస్తాడు. అక్కడ తక్కుకుంటూ వస్తాడు. అమావాస్య నుంచి మళ్ళీ పెరుగుకుంటూ వెళ్తాడు. ఎప్పుడు అయినా ఒకలాగా ఉండడు కదా. కాబట్టి అందరిలోంచి ఒకేలాగా పనిచేయడం అనేటటువంటిది మామూలు ఇండివిజువల్ లెవెల్లో ఉన్న చంద్రుడికి సాధ్యం కాదు. అది ఇక్కడ సాధ్యం అవుతుంది చంద్రుడికి. అక్కడ చంద్రుడు మనస్సు అంటారు చూసారా, ఆ మనస్సు ఇండివిజువల్ మైండ్ కాదు, ఇది వ్యక్తి యొక్క మనస్సు కాదు, ఎంతమంది తాలూకు మనస్సుల తాలూకు సమాహారంగా ఉన్నటువంటి ఒక మైండ్. గ్రూప్ మైండ్ అంటాము, యూనివర్సల్ మైండ్ అంటాము, స్పేస్ మైండ్ అంటాము, ఏదైనా పేరు పెట్టమని చెప్తున్నారు ఇక్కడ. బృంద మనస్సు లేక ఆత్మ చైతన్యంగా ఏర్పడతాడు. అది వారు ఎక్కడ ఉన్నా అదే స్థాయిలో ఉన్న మిగతా వారందరితో అనుబంధాన్ని తగిలిస్తుంది. ఇక్కడ ఈ అంశంలోనే అతని జన్మచంద్రుడు వ్యక్తీకరించబడిన అతని దృష్టిని, అతని ప్రేరణని మారుస్తాడు. ఇదండి ఇంపాసిబుల్ అన్న వర్డ్ కరెక్ట్గా తెలియదు కానీ ఇంపాసిబుల్ అంటే ఏంటి? ఇలాంటి స్థితిలోకి పరిణామ క్రమంలో మనిషి వచ్చినప్పుడట అతని జాతక చక్రంలోని చంద్రుడు ఉంటాడు కదా, ఈ చంద్రుడు ఇప్పుడు దాకా మనం చెప్పుకున్న చంద్రుడు మనసు చెప్పుకున్నామే ఆ ప్రేరణ కలిగిస్తాటండి. అక్కడ ప్లానటరీ కట్ ఆఫ్ అంటే ఏంటి? అక్కడ
ఇక వీళ్ళకి వచ్చే భావాలు వెళ్ళి బంధించవు. నెక్స్ట్ స్టెప్లో ఆ భావాలే రావు. అక్కడ కర్మక్షయం అవుతుంది. అక్కడ పూర్వజన్మ తాలూకు కర్మబంధాలన్నీ కూడా వీటి తాలూకు మైండ్ని బంధించవు. ఇక్కడి నుంచి ఒక న్యూ ఫ్యూచర్ మొదలవుతుంది, ఒక న్యూ లైఫ్. ఇది నిజమైన పునర్జన్మ అంటే, ఇది నిజమైన పునర్జన్మ అంటే. అక్కడి నుంచి ప్రోగ్రాము అకార్డింగ్ టు ద డివైన్ ప్లాన్ ఉంటుంది తప్ప వీడి కర్మబంధంతో కూడిన జీవితం పోతుంది. ఆ ప్లాన్లో, ఆ విశ్వ ప్రణాళికలో భాగంగా వీడి జీవితం, వీడి జన్మ నాటం మొదలవుతాయి. అట్లాంటి ఒక జన్మ అనేది మనకు రావడం గురించినటువంటి విధానమే స్పిరిచువల్ అస్ట్రాలజీలో మాస్టర్ గారు మనకి ప్రతిపాదన చేశారు. అది స్పిరిచువల్ అస్ట్రాలజీ తాలూకు పర్పస్. అది ఇప్పటి వరకు అతని చంద్రస్ఫుటము అతని కార్యకలాపాల్లో కేంద్రీకరించి ప్రేరణ ఇచ్చింది. ఇప్పటి నుండి అతను పుట్టక ముందు మాతృగర్భంలో ఆదాన సమయంలో ఉన్న చంద్రస్ఫుటము అతనికి కేంద్రాన్ని ప్రేరణ ఇచ్చేస్తుంది. ఈ కేంద్రాన్ని జన్మకాల సమయంలో అతను లగ్నంగా మిస్టిక్ ఈస్ట్ ఆర్ ది మిస్టిక్ సన్, కంటికి కనబడిన తూర్పు దిక్కు లేదా రహస్య సూర్యుడు అని చెప్తాము. ఇది కొంచెం టెక్నికల్గా చెప్తున్నారు, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ఇప్పటి వరకు అతని స్ఫుటం అంటే డిగ్రీ అని, ఇంతవరకు చంద్రస్ఫుటము డిగ్రీ అతని కార్యకలాపాల్లో కేంద్రీకరించి ప్రేరణ ఇచ్చింది. చంద్రుడు ఏ డిగ్రీలో ఉంటాడో దాని ప్రకారంగా, అంటే ఈ వెస్టర్న్ అస్ట్రాలజీ డిగ్రీ అంటున్నారు, ఇండియన్ అస్ట్రాలజీ అయితే నక్షత్రం, చంద్రుడు ఏ నక్షత్ర పాదంలో ఉంటాడో అది నక్షత్ర పాదంలో ఉంటాడో అని అర్థం చేసుకోవాలి. ఈ డిగ్రీ అంటే ఎగ్జాక్ట్ డిగ్రీ, 30 degrees 8 degrees చంద్రుడు ఉంటాడు, అది ప్రేరణ ఇస్తుంది. ఇప్పటి నుండి అతను పుట్టక ముందు, ఇప్పటి నుంచి ఏమవుతుంది, ఇట్లాంటి చంద్రుడు మారిన తర్వాత ఏమవుతుందంటే, పుట్టక ముందు అంటే పొట్టలో ఉన్నప్పుడు మాతృగర్భంలో ఆదాన సమయంలో ఉన్న చంద్రస్ఫుటము, అంటే మాతృగర్భంలో అంటే ఏంటి, ఇప్పుడు దాకా మనం పుట్టిన తర్వాత మన జాతకంలో మన చంద్రుడు ఏ రాశిలో ఏ డిగ్రీలో ఉంటున్నాడు, ఏ భావంలో ఏ డిగ్రీలో ఉంటున్నాడు, అది మనకు ప్రేరణ ఇస్తుంది. ఎప్పటి వరకు, ఇప్పటి వరకు అంటే ఇండివిజువల్ కాన్షియస్నెస్ యూనివర్సల్ కాన్షియస్నెస్గా మారక ముందు వరకు వ్యక్తి తన వ్యక్తిగత ప్రజ్ఞతో జీవిస్తున్నంత వరకు, అంతవరకు మన జాతకంలో ఉండేటటువంటి లగ్నంలో మన జాతకంలో ఉండేటటువంటి రాశిలో ఉండేటటువంటి చంద్రుడి డిగ్రీ మనకి ప్రేరణిస్తుంది. ఇప్పటి నుంచి ఏమవుతుందంటే, పుట్టక ముందు మాతృగర్భంలో ఆదాన సమయంలో ఉన్న చంద్రస్ఫుటము అతని కేంద్రాన్ని ప్రయాణిస్తుంది. తల్లి గర్భంలో పడినప్పుడు ఫెర్టిలైజేషన్ సమయంలో, పిండోత్పత్తి సమయంలో తల్లి గర్భంలో ఉన్నప్పుడు అక్కడ చంద్రుడు ఉంటాడు కదా, ఆ చంద్రుడి డిగ్రీ ఉంటుంది కదా, అది ప్రయాణిస్తుందట. అంటే ఎక్కడికి వెళ్తున్నాడు, మూలంలోకి వెళ్తున్నాడు. అంటే బయటకు వచ్చినాడు, మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నాడు, తల్లి గర్భంలోకి మళ్ళీ మూలంలోకి వెళ్తున్నాడు. అంటే ఏంటి, సృష్టి మొత్తం అక్కడి నుంచి దిగి వచ్చిందో మళ్ళీ మనం అక్కడ వెనకెలాగైతే ప్రయాణం చేస్తున్నామో అంతే కదా. ఏది నీ నిజమైన జర్నీ, ఏది నీ నిజమైన పుట్టి లేదా అంటే ఎక్కడి నుంచి ఆయనలోంచి మొత్తం దిగొచ్చింది, దిగొచ్చి భౌతిక తత్వంలోకి వచ్చింది. మళ్ళీ నెమ్మదిగా ఊర్ధముఖంగా వెళ్ళి ఎక్కడి నుంచి దిగొచ్చామో అక్కడికి వెళ్ళడం అనేది కదా, అది ఒక్కటే కదా పని, వేరే పనే లేదు కదా. ఆధ్యాత్మిక జీవితం అంటే స్పిరిచువల్ లైఫ్ అంటే అర్థం ఏంటి, ఎక్కడి నుంచి మనం వచ్చామో ఇక్కడ అన్ని పనులన్నీ చక్కబెట్టుకుని ఆ ముచ్చట్లన్నీ తెచ్చుకున్న తర్వాత, ఆ ముచ్చట్లు తీరిపోయిన తర్వాత అప్పుడు కదా వైరాగ్యం అనేది వస్తుంది. వైరాగ్యం ఏమొస్తుంది, భౌతిక వస్తువుల మీద కానీ, భౌతిక శరీరాల మీద కానీ, భౌతికమైన వ్యక్తుల మీద కానీ, వెంటనే మీద ఉండే మోహం కానీ, వాటి తాలూకు అభిరుచులు కానీ, వాటి తాలూకు ఇష్టాయిష్టాలు కానీ మొత్తం పోయి ఎప్పుడోకప్పుడు వాడికి ఒక వైరాగ్యం వస్తుంది. అశాస్త్రంగా ఉన్నటువంటి వాటిని పట్టుకు వేలాడితే ఇవన్నీ నశించిపోయేవే, నేను నశించిపోయేవాడిని, నశించింది శాశ్వతమైనది ఒకటి ఉన్నది, అది నా మూలస్థానం, అది నా ఆరిజను, అది నా మూలం, మళ్ళీ వెళ్ళిపోదాం అనిపించినప్పుడు అక్కడి నుంచి నిజమైన ఆధ్యాత్మిక సాధన మొదలవుతుంది. అంతే కదా. మన ఇల్లు ఉంది, సొంత ఇల్లు ఉందండి, పనుల మీద ఊర్లో వెళ్ళామండి, దేశాలు వెళ్ళామండి, ఎక్కడెక్కడో హోటల్స్లో ఎక్కడ పడుకున్నామండి, హోటల్స్లో రకరకాల తిండి అంతా తిన్నామండి, చాలా కాస్ట్లీ ఫుడ్ అనుకోండి. సముద్రాలు చూసాము, చెరువులు చూసాము, లేకపోతేనేమో పెద్ద పెద్ద భవనాలు చూసాము, అరణ్యాలు చూసాము, అన్నీ చూసి ఆనందించామండి. ఎంతకాలం ఆనందిస్తాం అక్కడ. కొంతకాలం పోయిన తర్వాత ఎప్పుడు ఇంటికి వెళ్ళిపోయి శుభ్రంగా తల స్నానం చేసి హ్యాపీగా ఆ పప్పుచారో లేకపోతే పప్పు ఇది నెయ్యి వేసి అన్నం తింటే హాయిగా ఉంటుంది అనిపించదు. పెద్ద పెద్ద హోటల్స్లో తిన్న తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత హ్యాపీగా స్నానం చేసి
చక్కగా తింటే ఎంత హాయిగా అనిపిస్తుంటుందో, ఈ ముచ్చట్లన్నీ తీరిన తర్వాత, ఈ భౌతిక పదార్థాలతో ముచ్చట్లన్నీ తీరిన తర్వాత మళ్ళీ శుభ్రంగా వెనక్కి వెళ్ళిపోతే బాగుంటుంది అనిపిస్తుంది చూసారా. దానికి ప్రేరణ కలగాలి. అది అనుకున్నంత ఈజీ కాదు. అది ఇన్ని లక్షల సంవత్సరాలు ఎందుకు పడుతుంది జీవికి? ఇన్ని వేల లక్షల జాములు ఎందుకు పడతాయి మనిషికి? అంత ఈజీ అయినట్లయితే ఈజీగా మనం చెప్పుకున్నాం. దానికి మాస్టర్ గారు ఏం చెప్తారు అన్నట్లయితే, జాతకంలో ఉండేటటువంటి చంద్రుడి తాలూకు డిగ్రీ ప్రేరణ ఇచ్చే స్థితి నుంచి ఆధాన లగ్నం, ఆధాన చక్రంలో అంటే ఆధాన చక్రం అంటే అర్థం ఏంటి? తల్లి గర్భంలో ఉంటుండగా మొట్టమొదట పిండం అనేది ప్రారంభమైనప్పుడు దానికి ఆ సమయం మనకు తెలియదు. బ్యాక్వర్డ్ క్యాలిక్యులేషన్స్ వేసుకెళ్ళాలి. అక్కడ కానీ అప్పుడున్న చంద్రుడు తాలూకు ఆ డిగ్రీ అది ప్రయాణిస్తుంది సుమా అని చెప్తున్నారు. ఇక్కడే నేను మీకు ఒక మంచి పాయింట్ చెప్పాలి. పెళ్లి కావడానికి ముందు నుంచే మాస్టర్ గారు లాంటి మాస్టర్ సివి గారు, మాస్టర్ సికే గారు, ఎంఎన్ గారు అలాంటి మహాత్ములు, అరవింద్ మహర్షి, రమణ మహర్షి ఎవరైనా అనుకోండి, వాళ్ళ తాలూకు శిక్షణలో, వాళ్ళ సాన్నిధ్యంలో, వాళ్ళు ఇచ్చినటువంటి సాధనలో ఎవరన్నా వెళ్తున్నటువంటి వాళ్ళు ఉన్నారనుకోండి, అంటే జీవితంలో ఆ తాలూకు ఉన్నతమైన విలువలు తెలుసుకుని, జీవితం తాలూకు ప్రయోజనాన్ని అర్థం చేసుకుని, సృష్టి తాలూకు ప్రయోజనాన్ని అర్థం చేసుకుని, ప్రకృతి ధర్మాలను అర్థం చేసుకుని, పొలారిటీస్ జీవితంలో అంటే స్త్రీ పురుష ఈ భేదాలను అర్థం చేసుకుని, క్రియేషన్ అంటే సృష్టి అంటే ప్రతి సృష్టి అంటే అర్థం చేసుకుని, అందులో తన పాత్ర ఏంటో అర్థం చేసుకుని, ఈ లైఫ్లో తన కర్తవ్యం ఏంటో అర్థం చేసుకుని, అట్లా అర్థం చేసుకునేటటువంటి ఒక అబ్బాయి అమ్మాయి ఇద్దరు, ఒక స్త్రీ పురుషులు ఇద్దరు, వాళ్ళిద్దరూ ఒక గురువు తాలూకు సాన్నిధ్యంలో ఉన్నారనుకోండి, వాళ్ళ తాలూకు మనసు ఎప్పుడు కూడా దేని మీద లగ్నం అయి ఉంటుంది అన్నట్లయితే, సత్సంతానాన్ని కలవాలి, ప్రయోజకులైనటువంటి వాళ్ళు, ఋషుల మార్గంలో నడిచేటటువంటి వాళ్ళు, దేశానికి ఉపయోగపడేటటువంటి వాళ్ళు, జీవితాన్ని యజ్ఞార్థంగా జీవించేటటువంటి వాళ్ళు, అలాంటి పిల్లలు కలగాలనేటటువంటి ఒక సంకల్పం అనేది వాళ్ళిద్దరిలోనూ కామన్గా ఉందనుకోండి, రేర్గా జరుగుతుంటుంది. అలాంటి సమయంలో ఆ స్టేజ్లో వాళ్ళు కావాలని సంకల్పం చేసుకుని పిల్లలకి జన్మ ఇవ్వడానికి వాళ్ళు కలుస్తారు. ఆ టైం వాళ్ళు నోట్ చేసుకుంటారు, తెలుస్తుంది వాళ్ళకి. ఆ టైం వాళ్ళకి తెలుస్తుంది. ఇది ఎంతమంది జరుగుతుంది? మళ్ళీ శ్రీకృష్ణుడు చెప్పినట్టే 1000 మంది ప్రయత్నం చేస్తే ఒకడికే చెప్పాడు కదా, అలా ఒక్కడు తీసుకుని మళ్ళీ 1000 మందిని చేస్తే వాళ్ళు అందులో ఒకడు. ఇది థియరిటికల్గా బాగుంటుంది కానీ మామూలుగా అయితే సాధ్యమయ్యే విషయం కాదు. అంటే కామం తాలూకు స్పర్శ లేనటువంటి కామం అనేటటువంటిది ఒక ఎంజాయ్మెంట్గా లేనటువంటి ఆ స్పర్శ లేనటువంటి వాళ్ళ జీవితాల్లో మాత్రమే సాధ్యమవుతుంది. ఎంజాయ్మెంట్ అండ్ ఎగ్జైట్మెంట్ అనే స్థాయిలో సాధ్యం కాదు అది. లేకపోతే ఏం చేయాలి? బ్యాక్వర్డ్ క్యాలిక్యులేషన్స్ చేసుకెళ్ళాలి. పుట్టినప్పటి నుంచి ఏ టైంకి పుట్టాడో అక్కడి నుంచి బ్యాక్వర్డ్ క్యాలిక్యులేషన్. దాన్ని చెప్పాక మీకు నేను ఈహెచ్ బెయిలీ అని ఆమె గైనకాలజిస్ట్, ఆడి ప్రీనాటల్ ఇపోక్ అని చాలా మంది చెప్పాను. ప్రీనాటల్ ఇపోక్ అని బుక్ రాసింది. ఆడి గైనకాలజిస్ట్ కదా. అక్కడ హాస్పిటల్లో కూర్చుని ప్రతి పిల్ల పుట్టంగానే ఆ టైం నోట్ చేసుకుని అక్కడి నుంచి బ్యాక్వర్డ్ క్యాలిక్యులేషన్ చేసుకెళ్ళి అవన్నీ ఆవిడ చాలా కష్టపడి సాధించుకుని ఒక బుక్ రాసింది. ప్రీనాటల్ ఇపోక్ అని బుక్ రాసింది. అది ఆ క్యాలిక్యులేషన్ చేయడానికి నేను ఇది కూడా చెప్పాను లాస్ట్ టైం. ఆ క్యాలిక్యులేషన్ చేయడానికి మాస్టర్ గారు మమ్మల్ని కూర్చోబెట్టుకుని కొన్ని రాత్రులు ఆయన మాతో చేయించారు. ఎన్ని పేజీలు మేము వర్క్ చేసామో, ఏనాడు మేము సక్సెస్ కాలేకపోయాం. ఇక నాకైతే మొట్టమొదటి క్యాలిక్యులేషన్స్ అంటే నాకు అంత ఎక్కువ మ్యాథమెటిక్స్ మీద నాకు ఎంతో గ్రిప్ లేదు కాబట్టి నేను ముందే వదిలేశాను. మిగతా వాళ్ళు నాకన్నా ఎక్కువ ప్రయత్నించి వాళ్ళు కూడా వదిలేశారు. మొత్తం మేము సక్సెస్ కాలేకపోయాం. అంటే ప్రీనాటల్ ఇపోక్లో ఈ ఈహెచ్ బెయిలీ ఏదైతే ఒక క్యాలిక్యులేషన్ ప్రాసెస్ ఇచ్చిందో, ఆ బ్యాక్వర్డ్ క్యాలిక్యులేషన్ ఆధార లగ్నం కట్టడానికి, ఆధార లగ్నం అంటే లగ్నం చంద్రుడు కట్టడానికి, అది మేము సక్సెస్ కాలేకపోయాం. మీరు ఎవరైనా చేస్తానంటే ఆ పుస్తకం తాలూకు అడ్రస్ నేను ఇస్తాను, పుస్తకం ఏమని. కానీ మీరు ఎవరైనా చేయొచ్చు. ఎప్పటికీ ఏదైనా సాఫ్ట్వేర్ ఎవరైనా తయారు చేస్తున్నట్లయితే మనకి ఈజీ అయ్యేది. ఆ సాఫ్ట్వేర్ తయారు చేసినట్టుగా నాకైతే తెలియదు. మీరు ఎప్పుడైనా ప్రయత్నం చేయండి. ఓకే. చంద్రస్ఫుటము అతని కార్యకలాపాల్లో కేంద్రీకరించి ప్రేరణ ఇచ్చింది.
అప్పటి నుండి అతను పుట్టక ముందు మాతృగర్భంలో ఆదాన సమయంలో చంద్రస్ఫుటం అనే కేంద్రాన్ని ప్రయాణిస్తుంది. ఈ కేంద్రాన్ని జననకాల సమయంలో అతను లగ్నంగా మిస్టిక్ ఈస్ట్ ఆఫ్ ది మిస్టిక్ సన్ కంటికి కనబడిన తూర్పు దిక్కు లేదా రహస్యుడు అని చెప్తాము. అక్కడ చంద్రుడి డిగ్రీ ఉంది చూసారా, అది మనం పుట్టేటప్పటికి మన లగ్నంగా మారుతుంది. ఇప్పుడు మీరు ప్రశ్న వేయచ్చు, చెప్పారు కదా మీరు ఆ క్యాలిక్యులేషన్స్ తప్పు అని వెనక్కి చేయడం కష్టం అని చెప్పారు కదా, మీరేం చెప్తున్నారు? అక్కడ ఉండే చంద్రుడి తాలూకు డిగ్రీ ఏదైతే ఉందో అదే ఇక్కడ లగ్నం తాలూకు డిగ్రీ అవుతుందని చెప్తున్నారు కదా. ఇప్పుడు సింపుల్ కదా, చంద్రుడి తాలూకు ఇక్కడ లగ్నం తాలూకు డిగ్రీ, అప్పుడు చంద్రుడి తాలూకు డిగ్రీ కదా, ఇది క్యాలిక్యులేషన్స్ ఎందుకు అని అడగవచ్చు మీరు. ఆ పుస్తకం చదివితే మీకు తెలుస్తుంది దాంట్లో కష్టం ఏంటో. ఇంత సింపుల్గా ఉండదు. ఎన్నో నెలలో పుట్టాడు, 9th మంత్లో పుట్టారా, 10th మంత్లో పుట్టారా, 11th మంత్లో పుట్టారా, 8th మంత్లోనే పుట్టారా, ఎర్లీ బర్త్, లేట్ బర్త్, చాలా క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. ప్లస్ దాంట్లో మళ్ళా చాలా చాలా డీటెయిల్ అంతా ఉంటుంది. అది అంత చెప్పినంత సులువు కాదు. ఒక్కసారి అక్కడ లగ్నం చంద్రుడు అక్కడ లగ్నం అట్లా ఒక్కసారి ఉల్టా కూడా అవ్వచ్చు. అదొక డిఫరెంట్ సైన్స్. అది దాని గురించి నా లోతులో తెలుసుకోవట్లేదు. ఇది ఈ కేంద్రాన్ని జననకాల లగ్నంగా మిస్టిక్ ఈస్ట్ మిస్టిక్ సన్ అంటారటండి. దీన్ని మిస్టిక్ ఈస్ట్ అంటారు. ఏది మనం పుట్టినటువంటి లగ్నాన్ని. కంటికి కనబడిన తూర్పు దిక్కులే రహస్య మార్చుడు అని చెప్తాము. ఫలాపేక్షలైన ఆత్మచైతన్య స్థాయి నుండి మానవుడు మహావృషభ స్థాయికి లేదా తన వాక్కు ద్వారా సృష్టించే స్థాయికి పరిణామం చెందుతాడు. నిస్వార్థంగా నిష్కల్మషంగా నిష్కామంగా పనిచేస్తున్నటువంటి స్థాయి నుండి మానవుడు మహావృషభ స్థాయికి, గ్రేట్ బుల్, వృషభ రాశి గురించి చెప్తున్నప్పుడు మనం మేషా దాని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. అది గ్రేట్ బుల్ అంటే వృషభం అంటే వృషభము, గోవు, సూర్యుడు, భూమి. ఇదొక పెద్ద ఒక సింబాలిక్ స్టోరీ ఉంటుంది అక్కడ. వృషభం అంటే సూర్యుడని, భూమి అంటే గోవు అని, ఇవన్నీ ఒక పెద్ద సింబాలిక్ స్టోరీ అంతా మన వృషభంలో మాస్టర్ చెప్తారు మనకి. ఇప్పుడు అక్కడ దాకా పోవట్లేదు. అక్కడి నుంచి శివుడు లేకపోతే నంది, చాలా చాలా సింబాలిజం అంతా ఉంటుంది. దాని జోలికి మనం పోవట్లేదు ఇప్పుడు. ఫలాపేక్షలైన ఆత్మచైతన్య స్థాయి నుండి మానవుడు మహావృషభ స్థాయికి లేదా తన వాక్కు ద్వారా సృష్టించే స్థాయికి పరిణామం చెందుతాడు. ఇది వాక్కు అనేది వృషభంలో నుంచి వస్తుంది కదా. వృషభం మిథునంలో రెండు పంచుకుంటాయి. వృషభం అంటే ఇక్కడ ఇది ఇక్కడ వాక్కు నుంచి బయటకు వస్తుంది. మిథునం అంటే విశుద్ధ దగ్గర ఉంటుంది, మధ్యలో ఉండేటటువంటిది. ఇది వాక్కు ద్వారా సృష్టి స్థాయిని ఒక వాక్కు ద్వారా క్రియేట్ చేసేటటువంటి స్థాయికి వస్తాడు సుమా అని చెప్తున్నారు. వృషభ మిథునాలు వచ్చినట్టు చెప్తారు కాబట్టి అవి మనం చెప్పుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీషా గోబ్రాహ్మణేభ్య సోమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.